హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీసెస్ రమేష. ఇవాళ వీడియో అయితే కొడైకెనాల్ వ్లాగ్ పార్ట్ 1. ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ అయితే రీల్స్లో పెట్టి ఉన్నాను. లాంగ్ వీడియో పెట్టడానికి టైం ఎందుకు పడిందంటే వీడియోస్ వేరే వేరే ఫోన్స్లో ఉన్నాయి. సో అవన్నీ ఎక్కించుకొని ఎడిట్ చేసుకోవడానికి టైం పట్టింది. పిల్లలతో ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్తున్నాను. ఈ వీడియోలో పిల్లలతో వెళ్ళే వాళ్ళకి ఏవేవి మిస్టేక్స్ చేయకూడదో అవన్నీ చెప్తాను. మా ట్రైన్ 5:25 ఉంటే మేము బయలుదేరింది 4:50కి. ట్రైన్ మిస్ అవుతుంది అని చెప్పి క్యాబ్ డ్రైవర్ని పక్కన కూర్చోపెట్టి మా మరిది డ్రైవ్ చేశారు. తెలిసిందే కదా, హైదరాబాద్లో టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది. పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్లో అయితే అస్సలు చాలా ట్రాఫిక్ ఉంటుంది. నేను డ్రైవ్ చేస్తానన్నా అని చెప్పి పక్కన కూర్చోబెట్టేశారు. క్యాబ్ డ్రైవర్ ఓనర్ కనుక చూస్తే అంతే అన్న. సో ఇంకా మేము ఒక క్యాబ్లో, మా నేబర్ ఫ్రెండ్ అన్న ఒక క్యాబ్లో, మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. మా లగేజ్ ఏమో వాళ్ళ కార్లో ఉండిపోయింది. అసలు చాలా భయపడ్డాము. ట్రైన్ మిస్ అయిపోతుంది అనుకున్నాము. కానీ ఇంకా కూలీ మాట్లాడుకుని ఉంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, లగేజ్ తీసుకొని వాళ్ళు పరిగెత్తుకొని అంతా తీసుకొచ్చేసారు. సో ట్రైన్ అయితే ఫైనల్గా ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత మొత్తం అంతా సర్దుతుంటే నేను మా పాప ఏమో ఇక్కడ పక్కన సీట్లో కూర్చున్నాము. ఇక్కడంతా మేము చేసిన మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ట్రైన్ బుక్ చేసుకోవడము. అందరికీ పిల్లలు ఉన్నారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారేమో అనుకున్నాము. కానీ చాలా కష్టపడ్డాము. స్టార్టింగ్లో ఏం అనిపించలేదు. ఎందుకంటే మాకు ట్రైన్ డైరెక్ట్ కొడైకెనాల్కి అయితే లేదు. ఫస్ట్ మేము హైదరాబాద్ టు చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ దిండుగల్లో వేరే ట్రైన్ ఎక్కి దిండుగల్లో దిగి మళ్ళీ అక్కడి నుండి తర్వాత కొడైకెనాల్ వెళ్ళాము. ఇంత లాంగ్ జర్నీ పర్టికులర్గా పిల్లల్ని తీసుకొని చేయడం చాలా అంటే చాలా కష్టం. అసలు స్టార్టింగ్లో అస్సలు తెలియలేదు, ఏమోలే అనుకున్నాము. పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడైతే పర్టికులర్గా వాళ్ళు ఏం తింటారో స్నాక్స్ క్యారీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బయట ఫుడ్ ఎలా ఉంటుందో చెప్పలేము. మంచిగా ఫుడ్ దొరికినప్పుడైతే మనం తినేయచ్చు. మధ్య మధ్యలో చిన్నపిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేవి ఖచ్చితంగా క్యారీ చేయాలి. మేమైతే ఎవరి పిల్లలు ఏం తింటారో వాళ్ళు క్యారీ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మఖనా కానీ ఏమైనా కుకీస్ కానీ వాళ్ళు తినేవి ఉంటే క్యారీ చేసుకోండి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ బీటెక్ చదివిన కాలేజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనిపించిందంటే అందరికీ చూపించారు, మా కాలేజ్ కనిపిస్తుందని. ఫైనల్గా దిండుగల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. లాస్ట్ స్టేషన్ ఇది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాకు కారు రూమ్స్ అరేంజ్ చేశారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అవన్నీ వాళ్ళు కొంచెం అరేంజ్ చేసినారనుకోండి, మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. పైగా బ్యాచిలర్స్ అయితే ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళిపోతారు. ఫ్యామిలీతో వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి మాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళు కార్ అరేంజ్ చేశారు. ఇంకా మేము కార్లో లగేజ్ అంతా పెట్టేసుకొని వాళ్ళ ఫ్యాక్టరీ చూడడానికి వెళ్ళాము. ఫస్ట్ ఇంకా ఫ్యాక్టరీ చూసుకొని కొంచెం బిజినెస్ గురించి ఏదో మాట్లాడేటుంటే ఇంకా అది మాట్లాడేసుకొని మేము ఇంకా కొడైకెనాల్ బయలుదేరాము. అప్పటికి నైట్ 9:30 అయిపోయిందనమాట. డిన్నర్ చేసుకొని వెళ్ళిపోదాము, నైట్ అయిపోతుంది కదా, ఇంకా కొండ ఎక్కేసరికి నైట్ అయిపోతుంది, అక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పి ఇక్కడ కొడైకెనాల్కి వెళ్ళే స్టార్టింగ్లోనే టెంపుల్ సిటీ అని పెద్దగానే ఉంది రెస్టారెంట్. ఇక్కడ డిన్నర్ చేసేసుకున్నాము. చాలామంది అసలు మేము రిటర్న్ వస్తున్నామేమో అనుకున్నారు. కాదు, అసలు 9:30కి మేము బయలుదేరామంటే అక్కడ 1:00కి చేరుతాము, ఈ టైంలో ఎందుకు వెళ్తున్నారు అన్నారు. కానీ ఇంకా మాకు టైం దొరకలేదు. మళ్ళీ మార్నింగ్ బయలుదేరాలంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడో ఒక చోట హోటల్లో ఉండాల్సి వస్తుంది. మళ్ళీ నైట్ డే కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి నైటే బయలుదేరేసాము ఇక్కడ డిన్నర్ చేసుకొని. ఇంకా పిల్లలకైతే ఇక్కడ కొన్ని టాయ్స్ కనిపించాయి ఈ రెస్టారెంట్లో. ఇంకా తెలిసిందే కదా, టాయ్స్ కావాలంటే కావాల్సింది. కొన్ని టాయ్స్ కొనిపించుకొని ఫుడ్ అయితే బాగానే ఉన్నింది, అబవ్ యావరేజే. ఇంకా కొన్ని స్నాక్స్ కనిపించినంటే నైట్ అట్లా క్యాంప్ ఫైర్లో అక్కడ కూర్చున్నప్పుడు తినడానికి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. స్వీట్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా బయలుదేరేసిన తర్వాత 12:10కి అట్లా మిడ్ నైట్ మాకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపించాయి అనమాట దారి మధ్యలో. ఆల్మోస్ట్ హిల్ అయితే ఎక్కేసాము. ఇంకా అక్కడ ఒక 5 మినిట్స్ అలా స్టాప్ అయ్యి మళ్ళీ ఇంకా జర్నీ కంటిన్యూ చేసాము. మేము రూమ్స్కి వెళ్ళేసరికి 1:30 అయింది మాకు. ఇంకా నైట్ టైం జర్నీ చేస్తున్నాం కాబట్టి విజన్ అంతగా ఉండదు, ఇంకా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు 3 అవర్స్ పైనే పడింది అనమాట. డే టైం అయితే 2.5 అవర్స్లో మ్యాక్సిమం చేరిపోవచ్చు. నైట్ కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి, కొండ కదా. ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా కార్స్లో వచ్చే వాళ్ళైతే హిల్ స్టేషన్స్లో డ్రైవ్ చేయడానికి నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. ఇక్కడ ఆల్రెడీ డ్రైవ్ చేసే వాళ్ళే కనుక ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు పిలిపించుకోండి. ఎందుకంటే
వాళ్ళకు అలవాటుంటుంది. ఎక్కడ బెండ్స్ ఒస్తాయో అవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే కొంచెం కష్టమే. హిల్ ఏరియా కదా! మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు గానీ, లేదా బ్యాచిలర్స్ అయినా గానీ, ఎవరైనా గానీ రిస్క్ తీసుకోకూడదు లైఫ్‌లో. ఫైనల్‌గా రూమ్స్‌కైతే మేమొచ్చేసాము. మేము స్టే చేసిన 1 డే అయితే ఇక్కడే స్టే చేశాము. ఇంకో విషయం ఏంటంటే అదే లైఫ్‌లో రిస్క్ తీసుకోకూడదని చెప్పాం కదా! హిల్ స్టేషన్స్‌లో వెళ్ళినప్పుడు మనకు వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి కాబట్టి, స్వయంగా మనమే డ్రైవ్ చేశామనుకోండి, ఆ వ్యూస్ గాని మనం చూడలేము. అదే వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే మనం ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే అదే చెప్తాను. అక్కడ ఉంటారు, చాలామంది ఉంటారు. క్యాబ్స్ గాని ఉంటాయి. అవి మనం మాట్లాడేసుకున్నామనుకోండి, ఇంకా ప్రతి ఒక్క వ్యూ పాయింట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే మనమే డ్రైవ్ చేస్తూ, మనమే వ్యూ పాయింట్‌ని ఎంజాయ్ చేయాలంటే అది కష్టమే కదా! హిల్ ఏరియా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఫస్ట్ మేము చూసిన వ్యూ పాయింట్ అయితే కోకర్స్ వాక్. అక్కడ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి వ్యూ పాయింట్స్ అన్నీ. ఇంకా అక్కడ మనం వెళ్ళే ముందు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో, ఇక్కడైతే కోకర్స్ వాక్ దగ్గరకొచ్చేసాము మేము. ఇక్కడ టెలిస్కోప్ వ్యూ, ఇంకా షూటింగ్ స్పాట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చినప్పుడైతే లైట్‌గా వర్షం పడతా ఉనింది. ఇంకా అంబ్రెల్లాస్ తీసేసుకున్నాము. పిల్లలు తడవకూడదు కదా అని చెప్పి. ఇంకా హిల్ స్టేషన్స్‌కొచ్చినప్పుడైతే ఖచ్చితంగా స్వెటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని రావాలి. పిల్లలున్న వాళ్ళైతే పర్టిక్యులర్‌గా వులెన్ క్లాత్స్ క్యారీ చేస్తే ఇంకా మంచిదంటాను. లేదా ఫుల్ హ్యాండ్స్ ఉండేవి మాత్రమే క్యారీ చేయండి. మళ్ళా స్లీవ్‌లెస్ అవన్నీ క్యారీ చేస్తే లగేజ్ ఎక్కువ అయిపోతుంది మనకు. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతా ఫాగ్ ఉండి 13 డిగ్రీస్, 12 డిగ్రీస్ అట్లా ఉంటుంది కాబట్టి టెంపరేచరు. వులెన్ క్లాత్స్, జీన్స్ అవైతే క్యారీ చేస్తే ఇంకా మంచిదంటాను నేనైతే. ఇక్కడ మీరు చూడొచ్చు చినుకులు పడతా ఉంటే పిల్లలు ఒకరు అంబ్రెల్లా తీసుకున్న తర్వాత ఇంకొకరు కావాలన్నారు. మొత్తం అందరం అయితే తీసేసుకున్నాం అంబ్రెల్లా. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్యాక్ చేసేటప్పుడు నేనొక అంబ్రెల్లా గూడా పెట్టేసాను. పిల్లలుండే వాళ్ళకు ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంత తక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నా సరే, ప్యాంపర్సే సగం ప్లేస్ తీసేసుకుంటది ప్యాకింగ్‌లో. మెడిసిన్స్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ అయితే చిన్న పిల్లలవి, పెద్దవాళ్ళవి ఇద్దరివి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే బయటికెళ్ళేటప్పుడు మనకు ఎమర్జెన్సీ ఏదొస్తుందో మనం చెప్పలేము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ ఉన్న వాళ్ళు వెళ్ళే ముందు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, ఆ మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. మాలో ఒకరికి హెల్త్ ఇష్యూ వచ్చి నైట్ చాలా సఫర్ అయ్యాము. కొత్త ఏరియాలో హాస్పిటల్స్ ఎక్కడుంటాయో తెలీదు. పర్టిక్యులర్‌గా హిల్ ఏరియాలో అయితే చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోకండి. సో, బేసిక్ మెడిసిన్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా సరే మనం క్యారీ చేయాలి. నెక్స్ట్ వ్యూ పిల్లర్ రాక్ పాయింట్ ఫేమస్ ఫర్ మంజుమల్ బాయ్స్. ఈ వీడియో కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.